ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు 24వ అధ్యాయం 23వ వచనం. ఆయన వానికి అభయమును దయచేయును గనుక వారు ఆధారమునందుదురు. దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని స్వంత తల్లి సహితం వానిని మర్చిపోతుంది. దుర్మార్గుని శరీరాన్ని పురుగులు తినివేస్తాయి. అతడు ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకొనబడ్డు. దుర్మార్గులు పడిపోయిన ఒక చెట్టులా నాశనం చేయబడతారు. దుర్మార్గులు గుడ్రాలకి అక్రమాలు చేస్తారు. పిల్లలు లేని స్త్రీని వారు బాధిస్తారు. వారు విధవరాలకి దయ చూపెట్టరు. కానీ బలగం గల మనుషులను నాశనం చేసేందుకు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు. బలగం గల మనుషులు శక్తిమంతులవుతారు. కానీ వారి సొంత జీవితాలను గురించి నమ్మకం వారికి లేదు. ఒకవేళ దేవుడు శక్తిగల మనుషులను కొద్ది కాలం వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో, కానీ దేవుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. కొద్ది కాలం పాటు దుర్మార్గులు విజయం సాధిస్తారు. ఆ తర్వాత వారు అంతమైపోతారు. మనుషులందరిలాగే వారు ఒకచోట చేర్చబడతారు. తర్వాత వారు కోసివేయబడిన ధాన్యపు గింజల్లా మరణిస్తారు. ఏ విషయాలు సత్యం కాకపోతే నేను అబద్ధం చెప్పానని ఎవరు రుజువు చేయగలరు? నా మాటలు వట్టివని ఎవరు చెప్పగలరు? ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.